ఏ ఫ్యాన్ అయినా గాని ఆళ్ళు పానం కంటే ఎక్కువ అభిమానించేటోళ్ళకు చెడ్డ పేరు వస్తదంటే గా పని చెయ్యరు. ఒకవేళ చేసినా గాని దాన్ని సరిదిద్దుకుంటారు. ఎవలు చెప్పుడేమో గాని సీదా ఆళ్ళే చెప్తే కాదనకుట చేస్తారు. ఇగో పవన్ సార్ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు గదే పనులున్నారు. ఇంతకీ ఆళ్ళేం చేసిర్రు? దానివల్ల సార్కెందుకు చెడ్డ పేరొస్తది? ఇది మళ్ళా ఎందుకు సరి చేస్తుర్రు? పురాగార్చుకుందాం పారి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇది తెల్వనోళ్ళైతే ఇప్పుడు ఎవ్వలేరు. ఆంధ్ర పాలిటిక్స్ లా ఎలక్షన్లప్పుడైన రచ్చకు ఇంకా హీట్ పెంచిన ముచ్చట్లల్లా ఇదొకటి. అప్పుడు రిజల్ట్ రాకముందే పవన్ ఫ్యాన్స్ అంతా అలా బండ్ల నంబర్ ప్లేట్లు వీకేసి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బోర్డు పెట్టించుకుర్రు. అటెన్క గెలిచినాక ఉన్నోళ్ళంతా గదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ఇక మొన్న పవన్ సార్ ఉండి మీరు జరగా బండ్ల మీద రాపించుకున్న పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులు తీసేసి బండ్ల నంబర్ ప్లేట్లు వేపించుకోర్రి. మళ్ళా రేపటి దినంలో ఆర్టీఓలు అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? నన్ను తిడతారేమో వచ్చి చూసుకోర్రి అని అనుడే లేటు. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు, నన్ను తిడతారు. అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు, మనం పాటించకపోతే ఎట్లా? ఇగో ఇవాళ ఫ్యాన్స్ ఆ బోర్డు తీసేసి నంబర్ ప్లేట్లు వేయించుకుంటుర్రు. దేవుని లెక్క ఆదరించే పవన్ సార్ ను ఎవలో తిట్టిరన్న కోపంతో ఈ తాప ఎలక్షన్లల్లా ఆయనకు 21 సీట్లు గెలిపించి ఎక్కడలేని విజయం చూపించినోళ్ళు ఆయనకు ఫ్యాన్స్ వల్ల చెడ్డ పేరు వస్తుందని తెలిస్తే ఆగుతారా చెప్పురి? ఇగో గీ పని చేసి ఫ్యాన్స్ నందు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ వేరయ్యా అనిపించుకుర్రు. ఇది కదా అస్సలైన అభిమానం అంటే. ఏమంటారు?